హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్కి రాబోతుంది. మరో 1 వీక్లో ఫైనల్స్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే టాప్ 5 ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఒక అంచనా అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ప్రిమిసెస్లో. మరి ఇక్కడ కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఫైనల్లో ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మనతో పాటు కొంతమంది గర్ల్స్ ఉన్నారండి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీరు బిగ్ బాస్ ఫ్యాన్సా? అవునండి. ఓకే, మీకు ఇష్టమైన ప్లేయర్ నబిల్. నబిల్. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా నబిల్ చాలా బాగా ఆడారని చెప్పి లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి తన మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. మీరేమంటారు దీని గురించి? బ్యాడ్ ఒపీనియన్ కాదు, అదొక స్ట్రాటజీ అనుకుంటున్నాను నేను. దాని గేమ్ స్ట్రాటజీ అనుకుంటున్నా. ఓకే, నామినేషన్స్ లోకి వస్తే ఈ ఇవతల వాళ్ళని చూసి ఓ ఓ అని అరుస్తూ ఉంటారు. ఆ గౌతమ్ కంటే తక్కువ అరుస్తాడు కదా. ఫైన్. అయితే ఇప్పుడు ఫైనల్ కూడా రాబోతుంది మరో 1 వీక్లో. అండ్ ఈ వీకెండ్స్ చూసుకుంటే ఓంకార్ గారు కానివ్వండి, శేఖర్ మాస్టర్, వీళ్ళందరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారు కదా. సో మీకు ఎలా అనిపించింది మొత్తం? ఓకే, హ్యాపీగానే అనిపిస్తుంది. నబిల్ జెన్యున్ గా ఉంటాడు, సో ఆయన్నే విన్ అవ్వాలి. అది కాకుండా తెలంగాణ ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి మాకు ఆయన్నే విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న డేంజర్ జోన్ లో నబిల్, రోహిణి గారు అండ్ ఆల్సో విష్ణుప్రియ గారి పేరు వినిపిస్తుంది. సో నబిల్ గారు వెళ్ళిపోతారేమో. వెళ్ళరండి, ఫైనల్స్ లో ఈవెన్ ట్రోఫీ కూడా తీసుకుంటారు. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్ అండి? గౌతమ్. ఎందుకు గౌతమ్ అంటే అంత ఇష్టం? అయితే గౌతమ్ అంటే అక్కడ ఉన్న దాంట్లో ఎవరి సపోర్ట్ లేకున్నా తన స్టాండ్ తను తీసుకుంటాడుగా. సో సింగిల్ గా అన్ని చేయగలుగుతాడు అని చెప్పేసి కరెక్ట్ గా మాట్లాడతాడు కూడా. ఎస్. సో ఫైనల్స్ కి గౌతమ్ గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1 వీకే ఉంది, తప్పకుండా వస్తారని అందరు అంటున్నారు. టైటిల్ విన్నర్ అయ్యేంత ఇది ఉందంటారా? పక్కుంది. పక్కా ఉందంటారా? బయట అందరికి కూడా ఆల్మోస్ట్ గౌతమ్ పైన ఎక్కువ ఉంది. నిఖిల్ గారి పైన కూడా ఎక్కువ నిఖిల్ ఇంకా గౌతమే కదా ఎక్కువ ఉంది. మేబీ వాళ్ళిద్దరికే పడుతుంది. ఇంకా వస్తే తనన్న ఫస్ట్ ఇక్కడన్నా ఫస్ట్ వస్తారు. ఓకే, లేడీస్ లో మీకు ఎవరంటే ఇష్టం? లైక్ ప్రేరణ గారు, విష్ణు గారు. ఎవరు లేరు, ఎవరు ఇష్టం లేరు. ఓకే, మీకు ఎవరైనా ఇష్టమా? లేదండి. హాయ్ గర్ల్స్, బిగ్ బాస్ చూస్తుంటారా? నాకైతే విష్ణుప్రియ ఇష్టం. ఓకే, ఎందుకు విష్ణు అంటే అంత ఇష్టం? లైక్ తను జెన్యున్ గా ఉంటది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, అందరినీ కేర్ మంచిగా తీసుకుంటది కాబట్టి. అందరితో కాదు, పృథ్వీతో మాత్రమే కేరింగ్ గా ఉంటది. పృథ్వీతో ఇప్పుడు తను వెళ్ళిపోయాడు ఎలాగో, ఇప్పుడు అందరితో మంచిగానే ఉంటుంది కదా. వెళ్ళిపోయారు కాబట్టి అందరితో మింగిల్ అవ్వాలి కదా. అట్లేం లేదు, అందరితోని మంచిగానే ఉంటది తను. ఓకే, ఇప్పుడు తను ఫైనలిస్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? నేనైతే ఓటేస్తున్నాను. ఓకే, మేబీ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, నిఖిల్. నిఖిల్ గారు అంటే ఇష్టం. ఓకే, నిఖిల్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఓకే, విష్ణు అంటే తను గేమ్స్ మంచిగా ఆడతాడు, అందరితోని మంచిగా ఉంటాడు, లైక్ ఏది ఉన్నా ఓపెన్ గా చెప్పేస్తాడు అనమాట. సో నాకు తనది ఇష్టం. అంటే బ్యాక్ సైడ్ ఒకలా నో 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 మాట్లాడతారని ఉన్నాయి ఆయన పైన. అంటే అది వాళ్ళు అనుకుంటున్నారు, బట్ మనకు చూపించేది అయితే కొంచెం ఎలా ఉందంటే తన క్యారెక్టర్ మంచిగా ఉంది, జెన్యున్ గా ఉంటున్నాడు కాబట్టి నాకు కొంచెం తనంటే ఇష్టం. ఓకే, ఫైనల్స్ కి దగ్గరికి ఉంది. సో శేఖర్ మాస్టర్ కానివ్వండి, మొన్న ఓంకార్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. సో అప్రాక్సిమేట్ గా చాలా మంది వచ్చారు ఇప్పటివరకు, స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చాలా మంది గెస్ట్లు వచ్చారు కదా. ఇష్టమైన గెస్ట్ ఎవరు ఇప్పటి వరకు త్రూ అవుట్ ఎపిసోడ్స్ లో? నాకు షెఫ్ వచ్చారు కదా. షెఫ్, ఎస్ ఎగ్జాక్ట్లీ, షెఫ్ గారు వచ్చారు. అంటే వాళ్ళకి పోటీ పెట్టారు కదా, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది అనమాట ఆ ఎపిసోడ్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నాకు నబీల్ ఇష్టం. నబీల్ ఇష్టం. ఓకే, నబీల్ అంటే ఆయన యూట్యూబర్ కదా, ఇప్పుడు ఆయన ఎట్లా అంటే 2 ఫేసెస్ ఏమి ఉండవు, బాగా ఉంటాడు అనమాట హౌస్ లో అందరితో కలిసిమెలిసి. ఇప్పటికైతే ఫైనలిస్ట్ అవ్వాలనే ఉంది, చూడాలి. డేంజర్ జోన్ లో ఉన్నారు బట్ మనమే కాపాడాలి కదా, అందుకే రోజు వేస్తా పక్కా. ఓకే, ఫైన్. అంటే త్రూ అవుట్ ఇప్పుడు నేను అడిగినట్టుగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు కానివ్వండి, సీజన్ 7 అయిపోయింది, ఇప్పుడు 8 ఎండింగ్ వచ్చింది. బెస్ట్ సీజన్ అంటే ఏదని చెప్తారు? 4 సీజన్. ఓకే, సో వై ఓన్లీ 4? అంటే మోనల్ ఉంది, అఖిల్ ఉన్నారు కదా, వాళ్ళ బాండ్ చాలా బాగుండే. అభిజిత్ అది ఎవ్రీ సీజన్ లో లైక్ మోనల్ అండ్ అఖిల్ లాగానో, లేకపోతే నిఖిల్ అండ్ సోనియా, నిఖిల్ అండ్ యష్మి ఇట్లా ఉన్నారు కదా. సో మీకు ఏమనిపిస్తుంది జనరల్ గా యంగ్స్టర్స్ అట్లా? అది మొత్తం నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, అదంతా జెన్యున్ కాదు. బయట వాళ్ళ లైఫ్ వేరే కాబట్టి అది జస్ట్ వరకు షో వరకే అనిపిస్తుంది అంత. ఓకే, సో మీరు జనరల్ గా స్క్రిప్టెడ్ ఉంటుంది అని నమ్ముతున్నారు? నమ్ముతున్నా, స్క్రిప్టెడే. కాకపోతే ఫైనల్ ఎవరు అనేది మన చేతుల్లో లేదు కాబట్టి స్క్రిప్టెడే అనుకుంటున్నాను నేను. యూ థింక్ దట్ నిజంగా ఓటింగ్స్ ప్రకారమే వాళ్ళు గెలుస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? అన్ఫేర్ ఎలిమినేషన్స్ కూడా జరిగాయని చాలా మంది అన్నారు, లైక్ యష్మి విషయంలో కానివ్వండి వీళ్ళు. సో మీరేమనుకుంటారు? అది మన ఓటింగ్ మీదనే బట్టే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇష్టం ఉంటేనే కదా వాళ్ళు అందులో ఉంటున్నారు. సో ఓటింగ్ బట్టే. సో అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయారు ఆల్రెడీ, హీఈస్ ఇన్ టాప్ 5. అనుకోలేదు వస్తాడని, పర్లేదు బాగానే ఆడాడు.
ఎంటర్టైనర్, బెస్ట్ ఎంటర్టైనర్. అంటే చాలా మంది అండం ఏంటంటే బిగ్ బాస్ తనకు ఫేవరిజం చేస్తుంది, అందుకే అవినాష్ ఇప్పటి వరకు ఉన్నారు అని చెప్పి. అని ఏం కాదు, ఆయన చూసుకుంటే బాగానే ఆడాడు. ఎంటర్టైనర్, బెస్ట్. బాగా అనిపించాయి. మంచిగా ఆడాడు. ఎక్కువ మార్కులు ఇస్తారా టాస్క్ ల వైస్ నో ఎంటర్టైన్మెంట్ పక్కా. ఎంటర్టైన్మెంట్. రోహిణి గారి గురించి మాట్లాడారు. అసలు తను ఎందుకుందో నాకు అర్థం కూడా అవ్వదు అసలు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, అంటే తనకి హెల్త్ కూడా బాగాలేదు కదా, పర్లేదు బాగా ఆడుతుంది. ఓకే, తను ఈ రోజు ఎలిమినేట్ అయిపోతుంది అని వార్తలు అయిపోతుంది, ఎందుకంటే ఇంకా మన ఇప్పుడు ఉన్న దాంట్లో తనే లీస్ట్ ఉంది కాబట్టి అవుతుండొచ్చు. ఓకే, సో విన్నర్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారు? నిఖిలో నబిల్. నిఖిలో ఇద్దరు అంతేనా? ఓకే, విష్ణు మేబీ టాప్ 3 ఆర్ టాప్ 4 ఉండాలని అనుకుంటున్నాము. 2 వీక్స్ నుంచే ఎక్కువ ఫోకస్ చేస్తుంది, అంత ముందు లేదు కాబట్టి. విష్ణు అంత తెలియదు కానీ ప్రేరణ క్యూట్. చాలా. అంటే ఇప్పటి వరకు లేడీస్ ఎవ్వరు కూడా విన్ అవ్వలేదు. అప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడు బిందు గారు గెలిచారు అని చెప్పేసి, కానీ బిందు గారిది కూడా ఓవరాల్ గా ఆవిడ కాదు కాబట్టి వాళ్ళ బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ ఉందో అక్కడ నుంచే ఎక్కువ వ్యూస్ వచ్చి అందుకే ఆవిడ గెలిచింది అని అంటున్నారు. సో మీరు ఎప్పుడన్నా అనుకుంటున్నారా లైక్ ఒక ఫీమేల్ లేడీ కంటెస్టెంట్ గెలవాలి అనుకుంటున్నాం, కాకపోతే అందరితో పోలిస్తే మేల్ కంటెస్టెంట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, గట్టిగా బయట ఓటింగ్స్ బట్టి. సో మేల్ అవుతేనే బాగుంటది, ఈసారి కూడా విష్ణు అవుతే ఇంకా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న మీరు బిగ్ బాస్ చూస్తారా? చూసాం మేడం. ఓకే, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? సుధాకర్ ఉన్నాడు, ఇంకా 2 ముగ్గురు ఉన్నారు, ఓకే చాలా బాగానే చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే ఈ సీజన్ లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? లైక్ అంటే చాలా మంది అనుకోవడం ఏంటంటే అసలు అవినాష్ గారు ఫైనల్స్ వరకు వస్తారని ఎవరు అనుకోలే, ఆయన టికెట్ ఫినాలే గెలుచుకున్నారు. అవినాష్ చాలా ఇది కష్టపడి వచ్చింది కదా, అవినాష్ చాలా మంచివాడే. అవునా? అవినాష్ గారు చాలా మంచివాడు. ఓకే, మీకు ఎక్కువగా ఎవరు ఇష్టం? అట్లా 2 ముగ్గురు ఉన్నారు, ఇక అవినాష్ చాలా బాగుంటుంది. ఫైనల్ అంటే ఫైనల్ కప్పు ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే అవినాషే బెస్ట్. అవినాషే బెస్టా? ఓకే, అంటే రెగ్యులర్ గా చూస్తుంటారా అన్న లేకపోతే జనరల్ నార్మల్ టైం ఉన్నప్పుడు ఫోన్లో లేకపోతే టీవీలో. మరి ఫైనల్స్ కూడా దగ్గర పడుతుంది కదా, అంటే మన ఫ్యామిలీస్ ఏంటంటే జనరల్ గా అట్లాంటి టైంలో వస్తుంటే దానికి మనం చూస్తుంటాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అరే అయిపోయింది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఫైనల్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు చెప్పారు కదా ఆల్రెడీ ఫైనాన్స్ దగ్గర ఉందని, అవినాష్ కూడా చాలా మంచివాడే, మంచి మనిషి. ఓకే, సో మీరు ఎంత పర్సంటేజ్ వరకు అవినాష్ గెలుస్తారని అనుకుంటున్నారు? 100%. 100% అనుకుంటున్నారు. ఓకే, లెట్స్ సీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.